హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ స్పెషల్ మ్యాంగో కేక్ రెసిపీ. సమ్మర్లో మనం మ్యాంగోస్తో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఈ విధంగా మ్యాంగోతో కేక్ చేసుకుని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మ్యాంగో కేక్ కోసం ముందుగా ఒక మ్యాంగోని తీసుకుని బాగా వాష్ చేసుకుని మ్యాంగోని పీసెస్లో కట్ చేసుకోవాలి. మ్యాంగో కేక్ కోసం మనం ఏ రకమైన మ్యాంగోనైనా తీసుకోవచ్చు. ఈ విధంగా మ్యాంగోని పీసెస్లో కట్ చేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని 2 minutes గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఒక కప్పు వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తింటే 1 కప్ షుగర్ వేసుకోవచ్చు. 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. 1/4 కప్ పెరుగు వేసుకోవాలి. 1/4 కప్ అంటే 4 tablespoons ఉంటుంది. మూత పెట్టి హై స్పీడ్తో గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా థిక్గా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. కాచి చల్లార్చిన పాలు 1/2 కప్ వరకు వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని రవ్వ వేసుకున్న బౌల్లో వేసుకోవాలి. రవ్వ అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. లేదంటే మ్యాంగో ఎసెన్స్ వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే మీ దగ్గర ఏదైనా కస్టర్డ్ పౌడర్ ఉంటే అది 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10 minutes ఉంచాలి. రవ్వ అనేది నాని బాగా సెట్ అయి ఉంటుంది. స్టవ్ పైన ఏదైనా బౌల్ ఆ కుక్కర్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. 10 minutes అయ్యాక రవ్వ అనేది నాని కరెక్ట్గా సెట్ అయి ఉంటుంది. స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. 1/2 tablespoon బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 tablespoon బేకింగ్ సోడా, స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. థిక్గా ఉంటే పాలు వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయవచ్చు. కేక్ మౌల్డ్ లేకపోతే ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. ఈ విధంగా 2 times ట్యాప్ చేసుకోవాలి. ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అవుతాయి. పైన టూటీ ఫ్రూటీ చెర్రీస్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన మంచి లుక్ క్రియేట్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. మూత పెట్టి 30 minutes బేక్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 30 minutes అయ్యాక మూత తీసి టూత్ పిక్తో అయినా చాక్తో అయినా చెక్ చేసుకోవాలి. పిండి అనేది అంటుకోకుండా ఈ విధంగా క్లీన్గా వస్తే కేక్ అనేది బేక్ అయినట్టు. పిండి అంటుకుంటే మరో 5 minutes బేక్ చేసుకోవాలి. కేక్ని చల్లారాక తీసుకోవాలి. చల్లారాక ఎడ్జెస్ని నైఫ్తో ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ విధంగా 2 times ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సాఫ్ట్గా స్పాంజీగా కేక్ అనేది చాలా చక్కగా వచ్చింది. దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం.
మా కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. కేక్ సాఫ్ట్గా స్పాంజీగా టేస్ట్ కూడా చాలా బాగుంది. సమ్మర్లో మ్యాంగో కేక్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.